దర్శనం. ఇప్పుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి గొప్ప విద్వన్మూర్తి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీ ఆముదాల మురళి గారు ఎక్కడున్నా ఉండాలి. తర్వాత ఆముదాల మురళి గారు, శ్రీ రాణి సదాశివమూర్తి గారు రండి. ब्रह्मेन्द्रवन्दितपदाम्बुजशङ्खपाणी श्रीमत्सुदर्शनसुशोभितदिव्यहस्त कारुण्यसागर मनोज्ञसुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम्. సభా సరస్వతికి నమస్కారం. ఈ రోజున ఒక మహత్తరమైనటువంటి సుదినం ఇది. కారణం, మన అందరికీ కూడా ఆత్మీయులైనటువంటి, కావ్యాత్మీయులు కూడా అయినటువంటి మన బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి యొక్క సన్మానం, జీవన సాఫల్య సత్కారం అంటే అది సాక్షాత్తు అది సరస్వతీ సత్కారమే, సరస్వతీ సమర్చనమే. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. దర్శన పత్రిక సంపాదకులైనటువంటి శ్రీయుతులు శర్మ గారు మనకు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మనమందరం భాగస్వాములు కావడానికి కారణభూతులయ్యారు. ఒక విశేషం ఉన్నది ఇక్కడ. సప్తవ్యతీయు త్రిగుణాని తస్య అనేటువంటి కాళిదాస వాక్యం ఉన్నది. అక్కడ చెప్పబడినటువంటి విధంగా సప్తవ్యతీయు అనేటువంటిది గోసేవలో, దిలీపస్య గోసేవలో వచనం అది. అక్కడ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే 21 రోజుల పాటు గోసేవ చేస్తే దిలీపునికి మహత్తరమైనటువంటి సంతానం కలిగింది. అదేవిధంగా ఇక్కడ వీరికి 21 సంవత్సరాలు సప్తవ్యతీయు త్రిగుణాని తస్య దర్శనస్య వర్షాణి అని మనం తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంలో వీరు చేసినటువంటిది గోసేవే. గోశబ్దానికి వేదమనే అర్థం ఉన్నది, గోశబ్దానికి భూమి అనే అర్థం ఉన్నది. ఇక్కడ ఈ గోశబ్దానికి వేదరక్షణ, వేదాంత రక్షణ, సనాతన రక్షణ కోసం అని పుట్టినటువంటిది దర్శన పత్రిక. కాబట్టి అటువంటి పత్రికను 21 సంవత్సరాలు సేవ చేస్తూ అందరికీ అందించగలిగినటువంటి వారికి అభినందనలు ముందు. ఆ తర్వాత అందుకని దర్శనం దర్శనం సాక్షాత్ యతీంద్రాణం సుభాషిష గురూణాం పూజనాసక్తం సనాతన ధర్మద్రుమః అని దర్శనానికి. ఇక వీరి విషయంలో కనుక వస్తే వీరి గురించి 3 విషయాలు చెప్పాల్సినటువంటి ఉన్నాయి. ఇవి మనకి హలాయుధుడు అనేటువంటి వ్యాఖ్యాత మనకు చక్కగా అందించినటువంటి కొన్ని విశేషమైన వృత్తాలు. అందులో మొదటిది ఏమిటంటే, యస్య ముఖే ప్రియవాణి చేతసి సజ్జనతాచ చిత్రపదాపి చ లక్ష్మీ తం పురుషం న జహాతి అని హలాయుధుడిచ్చినటువంటి ఉదాహరణ. ఈ చిత్రపద అనేటువంటి వృత్తం, ఆ వృత్తంలో చెప్పినటువంటి లక్షణాలు కనుక మనం చూసినట్లయితే వీరిలో చక్కగా కనబడతాయి. యస్య ముఖే ప్రియవాణి, వారి యొక్క ముఖంలోంచి వినిర్గతమైనటువంటి ప్రతి వాక్కు కూడా అతి ప్రీతికరమైనటువంటి వాక్కు. చేతసి సజ్జనతాచ, వారి యొక్క మనసులో ఎప్పుడు సజ్జనత్వమే. చిత్రపదాపి చ లక్ష్మీ, అటువంటి గుణద్వయం ఉన్నటువంటి వారిని, లక్ష్మీదేవికి ఒక పేరున్నది చిత్రపద అని. ఎప్పుడూ స్థిరంగా ఒక జేబులో ఉండదు ఆవిడ, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. కానీ వారి యొక్క జీవ్ అంటే హిందీ భాషలో జిహ్వ,
కాబట్టి ఆ జిహ్వ మీద ఎప్పుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి రెండు కూడా తాండవిస్తూనే ఉంటాయి. శోభాయమానమైనటువంటి సరస్వతి వాగ్లక్ష్మి అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి చిత్రపదాపి చ లక్ష్మీ తం పురుషం నజహాతి, కనుక వారిని ఎప్పుడూ విడిచిపెట్టదు. అదేవిధంగా కుర్వాణో కృతిమమితం మితం శయాన, అంటే నిద్రాళుత అనేటువంటిది అది కేవలం ఒక శయనం మీద పడుకుంటేనే కాదు, నిష్కర్మ అంటే ఏ విధమైన పని చేయకుండా ఉన్నప్పటికీ కూడా అది కూడా నిద్రాళుత కిందకే వస్తుంది. కుర్వాణో కృతిమమితం మితం శయాన భుంజానో మితం అమితం పరం దదాన. కాబట్టి ఎన్నో కృతుల్ని చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆయన. ఆ సుకృతుల్ని మనకు అందిస్తూ ఉంటారు. అందిస్తూ వారు ఏం చేస్తున్నారంటే కుర్వాణో కృతిమమితం మితం శయాన, తక్కువగా నిద్రిస్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా భుంజానో మితం తక్కువ తింటూ ఉంటారు, అమితం పరందదాన కావ్య భోజనాల్ని మనందరికీ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి జానానో బహు విషయాన్ మితం బ్రువాణ, ఏది యోగ్యమో దాన్ని మాత్రమే చెప్తూ ఉంటారు. కాబట్టి బహు విషయాన్ జానంతి తథాపి మితమేవ తే వదంతి అని. జానానో బహు విషయాన్ మితం బ్రువాణ, ఆ పైన ఉత్కర్షం భువి లభతే సవర్ధమాన అని. అటువంటి వారికి వర్ధమాన అనే వృత్తం ఇది కూడా పింగళనాగ ఛందశాస్త్రంలో చెప్పబడిన ఈ వృత్తానికి ఉదాహరణ ఎవరిచ్చారంటే హలాయుధుడు ఇచ్చాడు. కాబట్టి ఆ హలాయుధ ప్రోక్తమైనటువంటిది వర్ధమాన వృత్తంలో అది ముద్రాలంకార సహితంగా చెప్పారు. కాబట్టి జానాను బహు విషయాన్ మితం బ్రువాణ ఉత్కర్షం భువి లభతే సవర్ధమాన. మనందరికీ కూడా ఆత్మీయులైనటువంటి నాగఫణి శర్మ గారు అటువంటి వారు. ఇంకా వీరి యొక్క వాక్ వైశిష్ట్యం ఎటువంటిదంటే తథ్యం పథ్యం సహేతు ప్రియమతి మృదులం సారవద్దైన్యహీనం సాభిప్రాయం దురాపం సవినయమసటం చిత్రమల్పాక్షరంచ బహ్వర్ధం కోపశూన్యం స్మితయుతం ఘనం దాక్షిణ్య సందేహహీనం వాక్యం బ్రూయాద్రసజ్ఞ పరిషది సమయే సప్రమేయాప్రమత్తం అని ప్రాచీన సుభాషితం ఒకటి ఉన్నది. అందులో అత్యంత ఉత్తమమైనటువంటి వాక్కుకి 18 లక్షణాలు చెప్పారు. ఆ 18 లక్షణాలు ఉన్నటువంటి రసజ్ఞులు వారు. కాబట్టి ఆ విధంగా అంత మహత్తరమైనటువంటి వ్యక్తి. వీరి విషయంలో మరి నేను ఒక 2-3 శ్లోకాలు చదివి వినిపిస్తాను. నేను వైకుంఠంలో ఒకరి కోసం వెతుకులాట మొదలైందిట. ఎవరైనా ద్విజిహ్వా ఫణీంద్ర, 1000 ముఖాలు, ప్రతి ముఖంలో 2 నాలుకలు కలిగినటువంటి ఆ ఫణీంద్రుడు ఆదిశేషువు. ఈయన ఎక్కడ పడుకోవాలో తెలియట్లేదు విష్ణువుకి. అటువంటి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆయన పరిగెత్తుకొచ్చి మన దగ్గరకు వచ్చారనమాట. ద్విజిహ్వలు కాబట్టి బృహద్విసహస్రావధాని అయ్యాడు ఆయన. కాబట్టి ఆ విధంగా వారు ఎటువంటి వారంటే వైకుంఠే నాస్తి శేష హరిశయన వరహ కుత్రయాతో మహాత్మా. కాబట్టి వైకుంఠే నాస్తి శేష హరిశయన వరహ కుత్రయాతో మహాత్మా క్వాస్త్యేషో దివ్యరూపో హరభుజవలయ త్యక్త కైలాసవాస. ఆయన ఎక్కడున్నాడు? పోనీ శివుని యొక్క గళంలో చేరాడా అంటే అక్కడ కూడా కనబడలేదట ఆయన. ఇంకెక్కడున్నాడు ఆయన అంటే ఇత్యేవం చింతయంతః విబుధ గణవరాహ లబ్ధ సంకేత వార్తాహ. సురలందరూ వైకుంఠంలోను కైలాసంలోనూ వెతికితే ఆ ఆదిశేషుడు కనబట్టలేదు. ఆయన ఎక్కడున్నాడు అంటే వాళ్ళకి ఒక వార్త వచ్చింది. జాతో భూమ్యాం విధాతుం వరకవి వపుషా భారతాంబా సమర్చాం. భారతాంబ యొక్క సమర్చన చేయడం కోసమని భూమండలంలో ఇలాగా నాగఫణి శర్మ గారిగా ఆవిర్భవించారు సాక్షాత్తు ఆదిశేషుడు అని చెప్పేశాను అనమాట. ఇదొక శ్లోకం. ఇంకా 2 శ్లోకాలే చదువుతాను. అంటే ఇంకా చాలా రాశాను, ఇంచుమించుగా ఒక 10-15 రాశాను, కానీ అలాగే. అయితే శ్రీమాతు పరమేశ్వరస్య కృపయా సంపాదితా సేముషీ. అక్కడి నుంచి నానాశాస్త్ర చణత్వ భాగ్య విభుత వాగ్దేవతా వాసభూ ఏనైవం విదుష మహాకవివరేణోపార్జితా వైఖరీ
పద్మశ్రీ పదభూషిత సజయతాత్ సత్సంగ చూడామణి అని. కాబట్టి శ్రీమాతు పరమేశ్వరస్య కృపయా సంపాదిత శేభుషి, వారి యొక్క పాండిత్యం ఆ అమ్మ యొక్క నిత్య నిరంతర ఉపాసన వల్ల లభించినటువంటిది అనమాట. అదేవిధంగా నానాశాస్త్ర చణత్వ భాగ్య విభుత వాగ్దేవత వాసభూ, వారి యొక్క ఆ విభుత్వం సమస్త వాంగ్మయం మీద ఉండేటువంటి విభుత్వం అది ఎక్కడంటే వాగ్దేవత యొక్క నివాస భూమి అని చెప్పేస్తాను. అలాగే ఏనైవం విదుష మహాకవివరేణోపార్జిత వైఖరి, కాబట్టి మనకి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటిది ఉంది కదా, అందులో ఆ వైఖరి అనేటువంటిది ముఖాన్నించి వినిశ్రుతమైనప్పుడు వైఖరి అవుతుంది. ఆ వైఖరి ఎటువంటిదంటే ఏనైవం విదుష మహాకవివరేణోపార్జిత వైఖరి పద్మశ్రీ పదభూషిత సజయతాత్ సత్సంగ చూడామణి. ఆ వైఖరికి పద్మశ్రీ వారికి మాత్రమే కాదు. కాబట్టి కనుక అటువంటి మహత్తరమైనటువంటి వారికి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిరంతర కరుణా కటాక్ష వీక్షణ ప్రసారం అనేటువంటిది జరుగుతూ మనకు మన హరే కృష్ణ సతపతి గారు చెప్పినటువంటి విధంగా 2,00,000 వారు 1,00,000 చెప్పారు, నేను 2,00,000 సహస్రావతారాలు చేయాలి అనేటువంటి మనస నా కోరికని ప్రకటిస్తూ విరమిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. దర్శనం